Hello students, welcome to the class. We will continue the session for remaining set of words of one word substitution. Okay, so let's see the words. Anorexia. Anorexia means loss of appetite. So anorexia lo no undi chudandi. Ano అనలో నో ఉంది కదా, నో this is no for what? Food. Okay, so who refuses food to eat is anorexia, అంటే లాస్ ఆఫ్ ఎపటైట్, ఆకలి లేకపోవడం. ఓకేనా, అతను ఏదైనా నో చెప్తున్నాడు, ఫుడ్కి నో చెప్తున్నాడు. సో అనరెక్సియాలో నువ్వు గుర్తుపెట్టుకోండి. అంథాలజీ, లాగ్ అంటే ఒక కలెక్షన్ అండి. ఓకే, లాగ్ అంటే ఒక కలెక్షన్. ఓకే, నీకు అంథాలజీ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ రైటింగ్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ రైటింగ్స్. దిస్ ఈస్ ఏ పోయిటరీ ఆంథాలజీ, అంటే ఆ పోయిటరీ యొక్క కలెక్షన్ మొత్తం ఆ బుక్ అన్నట్టు. ఓకే, సో లాగ్ కలెక్షన్, ఆంథాలజీ ఒక కైండ్ ఆఫ్ ఒక బుక్స్ కలెక్షన్ని మనం ఆంథాలజీ అంటాం. యాంథ్రో అంటే హ్యూమన్ అండి, హ్యూమన్. యాంథ్రో అంటే హ్యూమన్. ఓకే, యాంథ్రోపాలజిస్ట్ అంటే ఎవరైతే దాన్ని యాంథ్రోపాలజీని చదివారో వాళ్ళని యాంథ్రోపాలజిస్ట్ అంటాం. ఓకే, యాంథ్రో అంటే చెప్పా కదండి, యాంథ్రోపాలజీ. యాంథ్రో అంటే హ్యూమన్. యాంథ్రోపాలజీ అంటే ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ని స్టడీ చేసేదాన్ని యాంథ్రోపాలజీ అంటాం. ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ని స్టడీ చేసేదాన్ని యాంథ్రోపాలజీ అంటాం. లాజీ అంటే స్టడీ. యాంటిసిపేట్, ఏదైనా ముందుగా మనం ఎక్స్పెక్ట్ చేయడాన్ని యాంటిసిపేట్ అంటాం. సపోజ్ యాంటిసిపేటరీ బేల్ అంటాం. యాంటిసిపేటరీ బేల్ కూడా ఉంటుంది కదా మనకు. యాంటిసిపేటరీ బేల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, యాంటీడోట్, విషానికి విరుగుడు. ఓకే, సో a medicine which against the poison, a medicine against the poison is antidote. Okay, యాంటిపతి చూడండి, సింపతి, ఎంపతి. సో సింపతి అంటే ఒక పర్సన్ ఏడుస్తున్నాడు అనుకోండి, ఒకతను వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ చనిపోయినప్పుడు ఏడుస్తున్నాడు అనుకోండి, సింపతి, ఊరుకో అని చెప్పడం. ఎంపతి అంటే ఎంపతి అంటే ఏంటిదంటే వాళ్ళ అమ్మమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మమ్మనే చనిపోయిందని కూడా ఫీల్ అవి ఏడవడం అన్నట్టు. ఓకేనా, అండ్ ఇవి రెండు పాజిటివ్ సెన్స్. ఈ ఇవన్నీ నెగిటివ్ సెన్స్ కింద వస్తాయి అన్నట్టు. యాంటీపతి అంటే ఫీలింగ్ లేకుండా ఉండడం. ఓకేనా, స్ట్రాంగ్ డిస్లైక్. యాంటీపతి అంటే ఇష్టం లేకుండా ఉండడం. యాంటీపతి ఇష్టం లేకుండా ఫీలింగ్ ఉండడం. ప్యాథీ అంటే ఫీల్ అవ్వడం. ఓకే, యాంటీపతి ఇష్టం లేనట్టు ఫీల్ అవ్వడం. ఓకే, సింపతి. ఓకే, సింపతి అంటే ఆ సఫరింగ్ని చెప్పడం అన్నట్టు, ఊరుకో అని చెప్పడం. ఇక్కడ మనకి ఎంపతి అంటే వాళ్ళ బాధని మన బాధలాగా ఫీల్ అవ్వడానికి ఎంపతి అంటాం. యాంటిక్వేరియన్, కలెక్షన్ ఆఫ్ యాంటిక్స్ ఈజ్ కాల్డ్ యాంటిక్వేరియన్. అంటే పురాతన వింటేజ్ రిలేటెడ్ ఐటమ్స్ మనం కలెక్ట్ చేసేదాన్ని యాంటిక్వేరియన్ అంటాం. ఓకే, యాంటిక్వీ అంటే ఓల్డ్ థింగ్స్. యాంటిక్విటీ ఆల్కహాల్, అట్లా ఎక్కువ రోజు స్టోర్ చేసిన ఆల్కహాల్ అన్నట్టు. ఇట్ మీన్స్ యాంటీథీసిస్. థీసిస్ అంటే ఒక కంక్లూజన్ మనం పెట్టడం. అంటే మామూలుగా పిహెచ్డి దాంట్లో కానీ ఇందులో కానీ థీసిస్ అంటే కైండ్ ఆఫ్ కంక్లూజన్. యాంటీథీసిస్ అంటే దానికి ఆపోజిట్గా చెప్పడం అన్నట్టు. ఓకే, చూడండి, బ్లాక్కి వైట్ అట్లా. యాంటోనిమ్, ఏదైనా వర్డ్ ఉంటే దానికి ఆపోజిట్ మీనింగ్ వచ్చే వర్డ్ని మనం యాంటోనిమ్ అంటాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కోల్డ్ హార్ట్. అపార్థైడ్ అంటే అపార్థైడ్లో ఒక పార్ట్ చూసుకోండి. పార్ట్
అంటే మనొక పార్ట్కు పెట్టడం అన్నట్టు, మనొక మూలకు పెట్టడం, దాన్ని అపార్థైడ్ అంటాం. ఓకే, అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే వైట్ అండ్ బ్లాక్గా డివైడ్ చేయడం. ఓకే, దిస్ ఇస్ కా అపార్థైడ్. అపార్థైడ్ స్పెల్లింగ్ చూడండి, APART పార్ట్, THEID అపార్థైడ్. ఓకే, అపార్ట్మెంట్ సెట్ ఆఫ్ హౌసెస్ ఈస్ కాల్డ్ అపార్ట్మెంట్. అపాథెటిక్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం మనం అపాథెటిక్ అంటాం. ఓకే, యాపతి లాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ కాల్డ్ యాపతి. అఫాసియా లాస్ ఆఫ్ స్పీచ్ ఈస్ కాల్డ్ అఫాసియా. చూడండి, కొందరు ఈ మధ్య మన బిత్తిసత్తి ఉంటుంది కదా, తను ఏమంటాడు, పాపంని ఫాఫం అంటాడు. ఓకే, పా అని కాకుండా పాని ఫా అంటాడు. అంటే ఇది చూడండి, ఫా 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 పాదాన్ని పలకలేకపోవడం అన్నట్టు, ఫా. ఏపియరీ, ఏపీ కల్చర్ అంటే తెలుసు, తేనెటీగలకు పెంపకం. పీచి కల్చర్ అంటే ఫిష్ని పెంచడం. ఓకే, ఇంకా సెరికల్చర్ అని ఉంటుంది. సెరికల్చర్ ఈజ్ నథింగ్ బట్ పట్టు పురుగుల పెంపకం. ఓకే, కొన్ని కల్చర్స్ ఉంటాయి. ఓకే, అలా ఇప్పుడు మనకి ఏపియరీ అన్న మనకు తేనెటీగలకు సంబంధించినట్టు. ఏపీ కల్చర్ అంటే తేనెటీగలు. ఏపియరీ అంటే ప్లేస్ వేర్ బీస్ ఎగ్జిస్ట్. సేమ్ ఇంతకుముందు మనకు ఒక వర్డ్ వచ్చింది, ఏది మనకు ఇంకో వర్డ్ ఉంటుంది, ఏవిరీ. ఏవిరీ మీన్స్ ఎక్కడైనా బర్డ్స్ ఉంటాయో ఆ బర్డ్స్ పెట్టే ప్లేస్ని మనం ఏవిరీ అంటాం. అపాలజైజ్ అంటే ఎక్స్ప్రెస్ రిగ్రెట్. ఎవరైతే రిగ్రెట్ని ఎక్స్ప్రెస్ చేస్తారో దాన్ని అపాలజైజ్ అంటాం. అంటే మామూలుగా క్షమాపణ కోరుకోవడం. అపోస్టేట్ అంటే చూడండి, అపోస్టసీ అండ్ అపోస్టేట్. చూడండి, ఇక్కడ అతను ఏ రిలీజన్ని మెన్షన్ చేయడు. మీన్స్ ఇప్పుడు మన అపోస్టేట్ అండి, అపోస్టేట్ అన్న అపోస్టసీ అన్న అది ప్రాక్టీస్ చేసే అతన్ని. సో ఏపీ స్టేట్ ఉంది కదా, ఏపీ స్టేట్ బదులు ఇక్కడ టీఎన్ స్టేట్ అని తీసుకోండి. టీఎన్ స్టేట్లో మొన్న సీఎం దళపతి ఉన్నాడు కదా, విజయ్, పోటీ చేసినప్పుడు నాకు ఏ మతం లేదు, నాకు ఏ కులం లేదని చెప్పాడు అన్నట్టు ఫామ్లలో. సో అలా చెప్పడాన్ని అపోస్టేటీ అంటాం అన్నట్టు, అపోస్టసీ. అట్లా చెప్పేదాన్ని అపోస్టేట్ అంటాం. ఓకే, అపోస్టేట్. సో సీఎం విజయ్ గుర్తుపెట్టుకోండి, అపోస్టేట్. అపోస్టైల్ కైండ్ ఆఫ్ స్టైల్ ఉన్నదనుకో, ఆ స్టైల్ని మనం ఇనిషియేట్ చేసి దాన్ని సపోర్ట్ చేయడం అన్నట్టు. దీన్ని స్టైల్ అని గుర్తుపెట్టుకోండి, స్టైల్. ఆ స్టైల్ని మనం సపోర్ట్ చేయాలి అండ్ దాన్ని అది ఎట్లుండాలంటే రిఫార్మింగ్ ఐడియా అలా ఉండాలి. ఓకేనా, దట్ స్టైల్ మస్ట్ బి సపోర్టివ్ అండ్ రిఫార్మింగ్ అన్ ఐడియా. అపాలింగ్ అంటే అవాక్ అవ్వడం అన్నట్టు. ఓకేనా, అబ్బా అనడం, అబ్బా. ఓకే, అప్ప బదులు అబ్బా అని వాళ్ళు కానీ. ఓకే, అబ్బా. అపర్టైన్ అంటే పట్టేన్ అంటే దేనికైనా బిలాంగ్స్ టు ఉన్నప్పుడు దాన్ని పట్టేన్ అని అంటాం. దేనికైనా సంబంధించిందని పట్టేన్ అంటాం. ఓకే, అపర్టైన్ అంటే దేనికైనా సంబంధించిందని అపర్టైన్ అంటాం. ఓకే, అప్లికెంట్. సో ఏ పర్సన్ హూ అప్లైస్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అప్లికెంట్. ఏదైనా మనం అప్లికేషన్ చేస్తాం కదా, మనం ఎవరైతే అప్లై చేస్తారో అతన్ని అప్లికెంట్ అని అంటాం. అప్రైజర్ ఏదైనా ఎవాల్యుయేషన్ చేస్తాం కదా, బిల్డింగ్ కావచ్చు, ఒక పర్సన్ జాబ్లో జాయిన్ అయితే 1 year తర్వాత దానికి అప్రైజల్ రిపోర్ట్ అని ఉంటుంది. అంటే దానికి ఒక వాల్యూ తీసుకొస్తాం అన్నట్టు ఆ వర్క్కి. సో ఇక్కడ కూడా అంతే, ఒక అసెట్కి వాల్యూ తీసుకురావడం అన్నట్టు. ఓకే, ఎస్టిమేషన్ వాల్యూ.
మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. అనారెక్సియా, లాస్ ఆఫ్ హెపటైటిస్ ఈజ్ కాల్డ్ అనారెక్సియా. అనలో నో గుర్తుపెట్టుకోండి. నో ఫర్ వాట్? నో ఫర్ ఫుడ్. ఆంథాలజీ, లాగ్ అంటే ఒక కలెక్షన్, ఆంథాలజీ అంటే కలెక్షన్ ఆఫ్ రైటింగ్స్. ఆంథ్రోపాలజీ, స్టడీ ఆఫ్ హ్యూమన్స్ ఈజ్ కాల్డ్ ఆంథ్రోపాలజిస్ట్. యాంటిసిపేట్, ఏదైనా ఎక్స్పెక్ట్ చేయడం, ముందే ఎక్స్పెక్ట్ చేయడం అన్నట్టు. ఓకేనా? యాంటిసిపేటరీ బెయిల్, ముందస్తు బెయిల్. యాంటీడోట్, విషానికి విరుగుడు మన యాంటీడోట్. ఏ మెడిసిన్ విచ్ ఈస్ అగైన్స్ ద పాయిజన్ ఈజ్ కాల్డ్ యాంటీడోట్. యాంటీపతి, యాంటీపతి మీన్స్, ప్యాథీ మీన్ ఫీలింగ్, యాంటీపతి మీన్ ఒక స్ట్రాంగ్ డిస్లైక్ అన్నట్టు, నెగిటివ్ ఫీలింగ్. ఇక్కడ మనకు సింపతి, ఎంపతి. సింపతి అంటే ఒక పర్సన్ ఫీల్ అయితే అతన్ని ఊరుకొని చెప్పడం. అదే ఎంపతి అంటే ఆ బాధని మన బాధలాగా ఫీల్ అవ్వడం. యాంటిక్వేరియన్, యాంటిక్వేరియన్ అంటే ఎవరైతే ఓల్డ్ వింటేజ్ ఐటమ్స్ని కలెక్ట్ చేస్తాడో అతన్ని యాంటిక్వేరియన్ అంటారు. సో యాంటీథీసిస్, యాంటీథీసిస్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు ది గివెన్ యాంటోనిమ్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీనింగ్ ఆఫ్ గివెన్ వర్డ్. అపార్థైడ్, అపార్థైడ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది స్పెల్లింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. APIHEID. అపార్ట్ అంటే తను ఒక పార్ట్గా ఒక మూలకు పెట్టడం, అట్లా అంటే పార్ట్ లాగా పక్కకు పెట్టేసేయడం అని గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే మనకు బ్లాక్ అండ్ వైట్కి మనం ఓల్డ్ అండ్ బ్రిటిషర్స్ డేస్లో బ్లాక్ అండ్ వైట్ వేరీ చేసి అట్లా వాళ్ళు కొన్ని రూల్స్ తీసుకొచ్చారు కదా, రైల్వే స్టేషన్లో కావచ్చు, రైలు బోగిలో దిస్ ఇస్ ఫర్ ఓన్లీ వైట్, దిస్ ఇస్ ఫర్ ఓన్లీ బ్లాక్ అని అట్లా కొన్ని తీసుకొచ్చారు కదా, అట్లా దట్ కైండ్ ఆఫ్ రూల్స్. ర్యాషల్ సిగ్రియేషన్ అంటుందని, జాతి విభజన, అది సిగ్రియేషన్. అపార్ట్మెంట్, ఏ గ్రూప్ ఆఫ్ హౌస్ ఈజ్ కాల్డ్ అపార్ట్మెంట్. అపాథెటిక్, నో ఇంట్రెస్ట్ ఈజ్ కాల్డ్ అపాథెటిక్. అపాథెటిక్, యాంటీపతి, అపాథెటిక్ ఇవన్నీ నేటివ్ సెన్స్ అన్నట్టు. ఓకే, యాపతి, యాంటీపతి, యాపతి, సో ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం. అఫాసియా, పాపం బదులు ఫాఫం, అట్లా అనేవాడు అట్లా పడక రాకుండా ఉండడం అన్నట్టు. దిస్ ఈజ్ కాల్డ్ స్పీచ్ డిఫెక్ట్, లాస్ ఆఫ్ స్పీచ్. అస్లెక్షియా అని కూడా ఉంటుంది, కొన్ని వర్డ్స్ అస్లెక్షియా అదొక డిఫెక్ట్ ఉంటుంది, డిస్లెక్షియా అని ఒక డిఫెక్ట్ ఉంటుంది. అవి కూడా ఒక కైండ్ ఆఫ్ ఆర్టిజంలో ఒక డిఫెక్ట్స్ ఉంటాయండి, ఆర్టిజం కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్. ఏపిరి, ఏ ప్లేస్ వేర్ బీ స్కెప్ట్ ఈస్ కాల్డ్ ఏపిరి. అపాలజైజ్, టు ఎక్స్ప్రెస్ రిగ్రెట్ ఈస్ నథింగ్ బట్ క్షమాపణ కోరుకోవడం, అపాలజైజ్. అపోస్టసీ, అపోస్టేట్. సో టు రినౌన్స్ ది రిలీజన్ ఈజ్ కాల్డ్ అపోస్టేట్. అపోస్టేట్ని మనం ఎట్లా గుర్తుంటాం? సో ఏపీ స్టేట్ బదులు టీఎన్ స్టేట్ అని రాసుకో, అక్కడ టీఎన్సీ అని గుర్తుపెట్టుకో, విజయని. అపోస్టైల్, ఇక్కడ స్టైల్ని గుర్తుపెట్టుకో, ఏ పర్సన్ హూ సపోర్ట్ ది రిఫార్మ్ ఆర్ న్యూ ఐడియా ఈజ్ కాల్డ్ అపోస్టైల్. అపాలింగ్, అవాక్ అవడం, అబ్బా అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కాజింగ్ షాక్. అపార్టెన్లో పర్టెన్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ పర్టెన్ టు దిస్ వన్, దిస్ ఈజ్ పర్టెన్ టు దట్ వన్, అంటే బిలాంగ్స్ అన్నట్టు, దానికి సంబంధించిన. సో అప్లికెంట్, ఎవరైతే దేనికైతే అప్లై చేస్తారో, దేనికైనా ఏదైనా నోటిఫికేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి అప్లై చేసిన అతన్ని అప్లికెంట్ అంటారు. అప్రైజర్, ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఈజ్ కాల్డ్ అప్రైజర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యాపీ లెర్నింగ్. ఓకే, ప్లీజ్ follow the course regularly. Thank you very much.